హలో స్టూడెంట్స్, రిఫ్రిజిరేషన్ మరియు ఎయిర్ కండిషనింగ్ పై ఈ మాడ్యూల్కు స్వాగతం. ఈ సెషన్లో రిఫ్రిజిరేషన్ మరియు ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్స్లలో ఉపయోగించే వివిధ రకాల కంప్రెసర్లను గుర్తించడం మనం తెలుసుకోబోతున్నాం. లక్ష్యాలు. ఈ ఎక్సర్సైజ్ ముగింపులో మీరు వీటిని చేయగలరు. రెఫ్రిజిరేటర్లలో ఉపయోగించే కంప్రెసర్లను ఐడెంటిఫై చేయడం, రెఫ్రిజిరేటర్లలో ఉపయోగించే వివిధ రకాల కంప్రెసర్ మోడల్స్ను ఐడెంటిఫై చేయడం, విండో ఎయిర్ కండిషనర్స్లో ఉపయోగించే కంప్రెసర్ను ఐడెంటిఫై చేయడం, విండో ఎయిర్ కండిషనర్స్లో ఉపయోగించే కంప్రెసర్ల వివిధ మోడల్స్ను ఐడెంటిఫై చేయడం. రెఫ్రిజిరేషన్ మరియు ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్స్లో ఉపయోగించే వివిధ రకాల కంప్రెసర్స్ను ఐడెంటిఫై చేయడానికి అవసరమైన టూల్స్, ఎక్విప్మెంట్ మరియు కన్జ్యూమబుల్స్ను ఇప్పుడు చూద్దాం. టూల్స్, ఎక్విప్మెంట్ అండ్ కన్జ్యూమబుల్స్: వర్క్ బెంచ్, ట్రైనీస్ టూల్ కిట్, డిఫరెంట్ కెపాసిటీస్తో ఉన్న వివిధ రకాలైన సీల్డ్ కంప్రెసర్స్, క్లీన్ వేస్ట్ క్లాత్. ఇప్పుడు రెఫ్రిజిరేషన్ మరియు ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్స్లో ఉపయోగించే వివిధ రకాల కంప్రెసర్స్ను ఐడెంటిఫై చేయడానికి అవసరమైన ప్రిపరేషన్స్ చూద్దాం. టాస్క్ 1: రెఫ్రిజిరేటర్ యొక్క కంప్రెసర్ను గుర్తించడం. కంప్రెసర్స్లో 4 రకాలున్నాయి: రెసిప్రొకేటింగ్ కంప్రెసర్, రోటరీ కంప్రెసర్, స్క్రోల్ కంప్రెసర్ మరియు సెంట్రిఫ్యూగల్ కంప్రెసర్. ఒక్కొక్క రకం మరియు వాటి ఉపయోగాలను ఒక్కొక్కటిగా పరిశీలిద్దాం. రెఫ్రిజిరేటర్ కంప్రెసర్ను వర్క్ బెంచ్పై ఉంచండి. కంప్రెసర్స్ను ఐడెంటిఫై చేయండి. రెసిప్రొకేటింగ్ కంప్రెసర్. ఈ రకమైన కంప్రెసర్ రెఫ్రిజిరెంట్ గ్యాస్ను కంప్రెస్ చేయడానికి సిలిండర్లోని పిస్టన్ను ఉపయోగిస్తుంది. గ్యాస్ను కంప్రెస్ చేయడానికి అప్ అండ్ డౌన్ మోషన్తో ఒక ఆటోమొబైల్ ఇంజన్తో సమానంగా ఇది పనిచేస్తుంది. రోటరీ కంప్రెసర్. ఈ కంప్రెసర్లు రెఫ్రిజిరెంట్ను కంప్రెస్ చేయడానికి ప్రత్యేకించి రోలర్ లేదా వేన్ రొటేటింగ్ మెకానిజంను ఉపయోగిస్తాయి. స్మాల్ రిఫ్రిజిరేషన్ యూనిట్స్లో వీటిని పాపులర్ చేసేంతగా రోటరీ కంప్రెసర్స్ చిన్న సైజులో ఉండి స్మూత్గా పనిచేస్తాయి. స్క్రోల్ కంప్రెసర్. ఈ టైప్ కంప్రెసర్ రెఫ్రిజిరెంట్ను కంప్రెస్ చేయడానికి 2 స్పైరల్ షేప్డ్ స్క్రోల్స్ను ఉపయోగిస్తుంది. ఒక స్క్రోల్ నిలకడగా ఉండి మరొకటి దాని చుట్టూ కదులుతూ స్పైరల్లోని వాల్యూమ్ను తగ్గించడం ద్వారా గ్యాస్ను కంప్రెస్ చేస్తుంది. సెంట్రిఫ్యూగల్ కంప్రెసర్ ప్రత్యేకించి పెద్ద ఇండస్ట్రియల్ రెఫ్రిజిరేషన్ సిస్టమ్స్లో కనబడుతుంది. సెంట్రిఫ్యూగల్ కంప్రెసర్స్ రెఫ్రిజిరెంట్ గ్యాస్ను యాక్సెలరేట్ చేయడానికి హై స్పీడ్ రొటేషన్ను ఉపయోగిస్తాయి. ఇది కైనెటిక్ ఎనర్జీని పొటెన్షియల్ ఎనర్జీగా మార్చి గ్యాస్ను కంప్రెస్ చేస్తుంది. ఇప్పుడు మనం రెఫ్రిజిరేషన్ మరియు ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్స్లో ఉపయోగించే వివిధ రకాల కంప్రెసర్స్ను ఐడెంటిఫై చేసే ప్రక్రియను చూద్దాం. విండో ఎయిర్ కండిషనర్స్లో ఉపయోగించే కంప్రెసర్స్ 2 రకాలు: రెసిప్రొకేటింగ్ కంప్రెసర్స్ మరియు రోటరీ కంప్రెసర్స్. విండో ఎయిర్ కండిషనర్ కంప్రెసర్స్లోని ఈ 2 రకాల గురించి మరియు వాటి ఉపయోగాల గురించి నేర్చుకుందాం. విండో ఎయిర్ కండిషనర్ కంప్రెసర్ను వర్క్ బెంచ్పై ఉంచండి. విండో ఎయిర్ కండిషనర్స్లో ఉపయోగించే కంప్రెసర్స్ను ఐడెంటిఫై చేయండి. రెసిప్రొకేటింగ్ కంప్రెసర్లు సాధారణంగా స్మాలర్ విండో ఎయిర్ కండిషనర్స్లో కనబడతాయి. రెఫ్రిజిరెంట్ గ్యాస్ను కంప్రెస్ చేయడానికి సిలిండర్స్ లోపల అప్ అండ్ డౌన్గా కదిలే పిస్టన్ను ఉపయోగించి ఇవి పనిచేస్తాయి. ఈ కంప్రెసర్లు సింపుల్ డిజైన్లో బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటాయి. ప్రత్యేకించి అధిక కూలింగ్ కెపాసిటీస్ ఉన్న కొన్ని విండో ఎయిర్ కండిషనర్లు రోటరీ కంప్రెసర్స్ను ఉపయోగిస్తాయి. రెఫ్రిజిరెంట్ గ్యాస్ను కంప్రెస్ చేయడానికి రోటరీ కంప్రెసర్స్ తరచూ రోలర్ లేదా వేన్ రొటేటింగ్ మెకానిజమ్స్ను ఉపయోగిస్తాయి.
రోటరీ కంప్రెసర్స్ స్మూత్గా పనిచేస్తాయి మరియు ఇవి రెసిప్రొకేటింగ్ కంప్రెసర్స్ కంటే చిన్నవిగా ఉంటాయి. విండో ఎయిర్ కండిషనర్ కంప్రెసర్ల యొక్క స్పెసిఫికేషన్స్ను టేబుల్ 1లో నోట్ చేయండి. రీక్యాప్. ఈ సెషన్లో మనం నేర్చుకున్న వాటిని రీక్యాప్ చేస్తున్నాం. రిఫ్రిజిరేటర్లో ఉపయోగించే కంప్రెసర్లో యొక్క విజువల్ మోడల్స్లను గుర్తించడం, విండో ఎయిర్ కండిషనర్లో ఉపయోగించే కంప్రెసర్ని గుర్తించడం, విండో ఎయిర్ కండిషనర్లో ఉపయోగించే కంప్రెసర్లో యొక్క విజువల్ మోడల్స్లను గుర్తించడం, రిఫ్రిజిరేషన్ మరియు ఎయిర్ కండిషనింగ్ సిస్టంలో ఉపయోగించే వివిధ రకాల కంప్రెసర్లను గుర్తించే ప్రక్రియను మీరందరూ అర్థం చేసుకున్నారని భావిస్తున్నాను. ధన్యవాదములు మరియు తదుపరి సెషన్లో కలుద్దాం. బాయ్.